ఋషులందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. భూలోకంలో ఒక రాజు ఉన్నాడు. అతనికి రంకు తెలియదు, బొంకు తెలియదు. అంటే అబద్ధం ఆడడు, వేరే పరాయి స్త్రీని కూడా చూడడు అని చెప్పేసి ఒక డిస్కషన్ చేస్తే, అందులో ఆ మహర్షికి ఈగో అడ్డొచ్చి అలాంటోడు ఈ భూలోకంలో ఎవడో ఉండడు, ఉన్నా సరే నేను వాడిని మారుస్తాను అని ఒక చిన్న మాట పెరిగి ఆ ఋషుల మధ్యన ఒక చిన్న ఛాలెంజ్ వస్తుంది. అక్కడి నుంచి అతను వెళ్తాడు. రాజు అతని భార్య ఒక కొడుకుతో రాజ్యాన్ని అద్భుతంగా పాలిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఈ మహర్షి వచ్చాడు. నేను ఒక యాగాన్ని తలపెట్టాను, నాకు 1000 బంగారు నాణాలు కావాలి అని అంటే, అదే ఉందండి ఇప్పుడే తీసుకెళ్ళండి, ఇప్పుడు కాదు, అడగాల్సిన టైంలో నేను అడుగుతాను అని అతను చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతనుకున్న శక్తులతో అడవిలోని ప్రతి క్రూరముగానే విపరీతంగా రెచ్చగొడతాడు. రాజు సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇద్దరు అందగత్తెల్ని ఇక్కడికి పంపిస్తా ఉంటాడు. ఎవరో కూడా అటువంటి వాటికి లొంగరు. మళ్ళీ మహర్షికి ఈగో అడ్డు వస్తుంది. ఆ రాజు దగ్గరికి వస్తాడు. మరొక కోరిక కోరతాడు. నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చెప్పండి అంటాడు. నువ్వు ఈ కన్య స్త్రీని వివాహం ఆడాలి, లేకపోతే ఈ రాజ్యాన్ని వదిలి కట్టుబట్టలతో నువ్వు వెళ్ళిపోవాలి అనగానే, పరాయి స్త్రీని చూడడం కాబట్టి భార్యా బిడ్డతో రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకుంటాడు. నువ్వు నాకు ఇస్తానన్న 1000 వరహాలు ఇచ్చి కదులు అంటాడు. అయ్యా నేను కట్టుబట్టలతో వెళ్తున్నాను, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఒక నెల రోజులు గడువు ఇవ్వండి అయ్యా, నేను మీకు ఎలాగైనా తీర్చేస్తాను ఆ బాకీ అని చెప్తాడు. ఆ మహర్షి దగ్గర ఉండే ఒక శిష్యుడిని కూడా ఇతనికి ఇచ్చి పంపిస్తాడు. రాజు భార్య తన కుమారుడితో పాటు ఋషి అసిస్టెంట్ ని తీసుకుని అడవుల్లోకి వెళతాడు. ఆకలి, కుటుంబ పోషణే కష్టం అనుకుంటే ఈ శిష్యుడు ఆకలి అంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఇలా కష్టాలు పడుతుండగా మహర్షికి ఉన్న శిష్యుడే సలహా ఇస్తాడు. ఒక భార్యని అమ్మైనా సరే ఇవ్వాలయ్యా అని రాజు కట్టుబడి భార్యని ఆ మార్కెట్ లోకి తీసుకెళ్లి అమ్మకాన్ని పెడతాడు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ రాజు భార్యని కొంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు భార్య గయ్యాలి కంప. మిగతా అప్పు తీర్చమని మహర్షి శిష్యుడు ఇతన్ని అడగడం జరుగుతుంది. తను నమ్మేమంటాడు. అతను శ్మశానాన్ని నడిపే ఒక అతను ఇతన్ని కొనడం జరుగుతుంది. ఆ మహర్షికి ఉన్న బాకీని తీర్చేసి ఆ రాజు కాటికాపరుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ భార్య నానా చాకరీ చేస్తూ ఉంటుంది. ఆ కుమారుడు అడవికి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఒక పాము అతను కాటేయడం జరుగుతూ ఉంటది. ఆ తల్లికి తెలిసి ఆ వానర్స్ ని బ్రతిమాలుకుని వెళ్తాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటది. అడవిలో ఆహారుడు చనిపోయి ఉంటాడో, ఈవిడికి ఏం చేయాలో అర్థం కాదు. అంత్యక్రియలైనా చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న శ్మశాన వాటికి తీసుకెళ్తేనేమో కాటికాపరుకున్న భర్త ససేమేరా అంటాడు. డబ్బులు ఇస్తేనే ఇది జరుగుద్ది అంటాడు. కొడుకైనా సరే భార్య అయినా సరే అతను కాంప్రమైజ్ అవ్వడం, వెళ్ళి నీ యజమాని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. ఆ భర్త మాట జవదాటని ఆవిడ అక్కడి నుంచి యజమాని దగ్గరికి అడవి ద్వారా వెళ్తూ ఉండగా అక్కడ ఒక బాలుడి శవం కనిపిస్తుంది. తన కొడుకు శవమేమో అనుకుని ఆవిడ చూస్తూ ఉండగా అది వేరే రాజ్యంలో రాజు కుమారుడి శవం. ఆ భటులు వచ్చి ఆ కుమారుడిని ఈవిడే చంపింది అనుకుని ఈవిడికి మరణశిక్ష వేస్తారో, అది ఎవరికి అప్పచెప్తారంటే శ్మశానంలో ఉన్న ఈ భర్తకే అప్పచెప్తారు. ఇతను మాట కట్టుబడి ఉంటాడు కాబట్టి ఆ భార్య కూడా ఆ ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటది. మీ చేతిలో చావడం కన్నా నాకు అంతకంటే అదృష్టం ఏముంది అని చెప్పేసి అలాగే కానివ్వండి అనగానే ఇతను కత్తి తీసి భార్యని చంపబోతుండగా ఆ మహర్షి రియలైజ్ అయ్యి వచ్చి, నువ్వే గెలిచావు, నేను అహంకారంతో నేను ఒక ఛాలెంజ్ చేశాను, రంకు విషయంలో గాని ఆడిన మాట తప్పని విషయంలో గాని నువ్వే గెలిచావు, నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందు అని అతను చెప్తాడు ఆ ఈశ్వర కటాక్షతో. తర్వాత రాజు యథావిధిగా తన రాజ్యాన్ని భార్య కుమారుడితో సుభిక్షంగా పాలిస్తాడు. ఆ రాజు పాత్ర పేరు హరిశ్చంద్రుడు. అద్దంకి శ్రీరామూర్తి గారు చేయడం జరిగింది. ఆ రాజు భార్యగా చంద్రమతి, పసుపులేని కన్నమ్మ గారు నటించారు. ఇబ్బంది పెట్టే మహర్షి విశ్వామిత్రుడు. ఆ పాత్రని పందర్ నాయుడు గారు చేయడం జరిగింది. మహర్షి శిష్యుడు నక్షత్రకుడు పులిపాటి వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. ఆ రాజు కుమారుడు లోహితాస్య, మాస్టర్ భీమారావు ఈ పాత్రను చేయడం జరిగింది. స్టార్ కంబైన్స్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి దర్శకుడు టిఆర్ రామన్, రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం. 1935 సంవత్సరంలో వచ్చిన హరిశ్చంద్ర అనే సినిమాలోది. ఇది యూట్యూబ్ లో ఉంది. మన తెలుగు సినిమాలు తొలినాళ్ళలో ఎలా ఉంటాయో ఆ కథ, ఆ ఎమోషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో వీలైతే ఒకసారి చూడండి.